నా మోసం కదా ఈ లోపల నా మోసం కదా ఈ లోపల కూడా ఎవరై పాపిస్తు సొమ్ము తీసుకుపోతాను నువ్వు తీసుకున్నా నేను నువ్వు చాలా చూడు మోసం ఇది చాలా దొంగ నా కొడుకులు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఏం చేయనవి ఆధార్ దేవుని పెట్టంటారు, ఇక్కడ పెడతాను. అది రుద్రాక్ష అవన్నీ ఉన్నాయి, ఇక్కడ పెట్టినారు. వాడి నుంచి లక్షిత్ గారిని ఆ తెల్ల డబ్బు ఉండే ఏమాడ ఏమో సైలెంట్ కూర్చున్నాడు. చెప్పే ఏం పిలుస్తుందా? పబ్జీ ఆడదాం. ఆడదాం లేక నీ పబ్జీ పక్కన పెట్టు. పబ్జీలు బండబడా తెల్లారులు ఏంటి పబ్జీలు బండబడా తెల్లారులు ఏంటి బయట మా ఎక్కతో మాట్లాడుతున్నా. డబ్బులు ఇచ్చింది నీకు? ఇచ్చింది 50,000 ఇచ్చింది. 50,000 ఇచ్చిందా? ఏడికి ఎందుకు ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది నీకు చెప్పింటే అదే నువ్వు కథలు పడతావు నా దగ్గర. ఎంచినావా? ఎంత ఇచ్చిందో లెక్క పెట్టలేదు. ఏమి అక్క ఇచ్చింది కదా సరే. అదే అక్క ఇచ్చిందంటే కరెక్ట్ ఉంటది. వాళ్ళు ఇచ్చినారు వీళ్ళు ఇచ్చినారు అని పక్కన పెట్టి కొన్ని నీళ్ళు లేపరా. వాటరా ఏందో ఇది ఎంత సరిగ్గా ఆడంలే. పట్టుకుంటాను నేను బరువా. వద్దొద్దు, నేను జోయిలు ఇచ్చినారు వాళ్ళు. ప్యాంటు కొన్నప్పుడు ఈ పక్కోటి ఈ పక్కోటి ఇచ్చినారు. ప్యాంటు కొన్నప్పుడు ఈ పక్కోటి ఈ పక్కోటి ఇచ్చినారు. రెండు పక్కల సంపాదన ఉండాలని. ఏంది అవి? నువ్వు మడసానికి ఇస్తావు నేను చెప్పాను. ఏం చేసినా? నువ్వు మడసానికి ఇస్తావు నేను చెప్పాను. ఏం చేసినా? ఏం నువ్వేం సన్న పిల్లని కాదు మంది చేసే. ఏం చేసినా ఇప్పుడు? ఎంత చూద్దాం ఉండదు. యాది వాడు ఎంచలే నీకెడ తెలుస్తుంది ఎంత ఉందో? నేను ఎంచి చెప్తే ఎంత ఉందో. నువ్వెందుకు మధ్యలో తేరా? వాటర్ బా ముక్కులు పిసాలి. ఆ ముక్కులో పుల్ల తెచ్చా. పుల్ల కాకపోతే కట్టి తెచ్చుకుని దూసుకో. ముక్కు నచ్చింది నీకే వానికే? నాకే. నేనంటే డబ్బులు ఎంచే పనులు ఉన్నా కాబట్టి నేను వాడిని పంపిస్తాను. నీకేం ఖాళీగా ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు కూర్చొని నన్ను చూడాలి ఎంచేది అవసరంలే. ఏమవసరం? తోడుకుంటా. ఏమవసరం? తోడుకుంటా. పో పుల్ల తెచ్చుకో, పరక తెచ్చుకో, నీ పాడి కట్టుకో, ముద్దులే మళ్ళా తాగు. అవి ఏమో అవి నేను అవి తింటారు అట్లా పిస్తాలు. నీకు ఆగలేటంగా నువ్వు తెచ్చుకో. పనిలో ఉన్నా ఈడ చూడు కౌంటింగ్ లో ఉన్నా. నేను పక్కకు కదలకూడదు డబ్బు విషయంలో. పనిలో ఉన్నా ఈడ చూడు కౌంటింగ్ లో ఉన్నా. నేను పక్కకు కదలకూడదు డబ్బు విషయంలో. సరిపోతుంది. ఇస్తాదే ప్రెసెంట్. మూడు 4 నా మోసం కదా ఈ లోపల నా మోసం కదా ఈ లోపల కూడా ఎవరై పాపిస్తు సొమ్ము తీసుకుపోతాను నువ్వు తీసుకున్నా నేను. నువ్వు చాలా చూడు మోసం ఇది చాలా చాలా ఖండిస్తా నిన్ను. ఏది ఖండిస్తావు? ఏం డబ్బులు దొబ్బేస్తున్నావు నువ్వు. అన్ని రాదులే కొన్ని పెట్టుకొని రా. ఏం చూస్తాను నువ్వు మళ్ళా చూడు. నువ్వు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నీకు. ఇంట్లో వాళ్ళతో మానం ఉండు. మళ్ళా పంపిస్తాను. అదే అదే కొన్ని మరలు పోతాయి. మరలు పోతాయి నీకు. మరలు పోతాయి నీకు. నాకు అర్థం. మళ్ళా కొంపలో ఉండి వేలే కూడా పోగొట్టుకుంటారు. మళ్ళీ నా వల్ల కాదు. సరే నీ వల్ల పెట్టయిపోయింది. బయట ఉండకూడదు. ఆడేకి చిన్న పెట్టు సరిపోతే అన్ని తీసుకుని. లేదంటే వద్దదులే. తినేవాళ్ళు నువ్వు తిను, అందరు తిను, అందరికి బలం రాలా. పెట్టేపో పో. డబ్బులు నేను ఎంచుకుంటా పో. నేను ఇస్తా పో. పెద్ద గొర్రె. ఇస్తా పో. పెద్ద గొర్రె. నువ్వేం వినేది అట్లా అంటావు నువ్వు. మళ్ళేమోడు నా పాపం నా సొమ్ము ఏం కష్టపడ్డారు. ఊరిలో ఈ పాపం అమ్మాయిలకో పేదలకో పాపం వాళ్ళకి ఎన్నో సార్లు ఉంటాయన్నా. హాస్పిటల్
ఏమైనా ప్రాబ్లం ఉంటే కూల్ డబ్బులు ఏమన్నది ఉన్నా ఇంతైనా కానీ ఏం వాళ్ళకేం బాగుంటారులేనా అది ఉన్నా ఇంతైనా కానీ ఏం వాళ్ళకేం బాగుంటారులేనా వాళ్ళకేంటి కానీ ఈ నుంచి పోవాలా పోలా ఈ నుంచి పోలా ఏమన్నా మీ దగ్గర పెట్టుకుని మళ్ళీ పంచుకుందాం. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు, నిజంగా నా కొడుకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. జల్దీ జల్దీ వస్తాడు 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 వస్తాడు. పెట్టుకో లోన్ పెట్టేసుకో. ఉండు పెట్టుకో వస్తాడు రా, నువ్వే తిక్కన కూడా పెట్టుకో. పెట్టుకో వస్తాడు రా, నువ్వే తిక్కన కూడా పెట్టుకో. చెవి నువ్వుతుంది మరి ఏమి నువ్వు ఎంత డబ్బు పెట్టుకో పెట్టుకో వచ్చా రారా, నీ ముందర ఇస్తా. ఎవరు మీ అక్కన ఇచ్చిండే డబ్బులు? పక్క ఇచ్చే కూర్చో. మళ్ళా లేని పోని మాటలు, మళ్ళా ఆ మాటలు ఎందుకు? డబ్బు మనం చూడందే, మనం చేయండి. మనం చేయందా నువ్వు ఇచ్చింది కట్టట్లేదు చూడు. కట్టే రబ్బర్ బ్యాండ్ కూడా ఇట్లుండే, రబ్బర్ బ్యాండ్ అట్లా ఉంది. ఒకటి రెండు 2 3 4 5 6 7 8 9. నీ స్టైల్ సూపర్. నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వ, పని ఉంది నాకు అర్జెంట్. నీతో ఉన్నాయి కదా కొన్ని. మీ వాళ్ళు ఎవరో డబ్బులు వేసినారంటే కదా, ఒక 1000 రూపాయలు. మళ్ళా నువ్వు గాంధీ మళ్ళా నా ఈ నోట్లు లేలే, నా పక్కన పెట్టుకుంటా. ఏంటి ఇవి పక్కన లేవా? రబ్బర్ బ్యాండ్ వేసింది, రబ్బర్ బ్యాండ్ ఏమి నావి. ఏం చూద్దా అని చూసుకో. అబ్బా ఏందో గుర్తొచ్చా. పంపించే అది కాదు, వీని పంపించేది కాదు, నేను పోయేది ఉంది ఆడ హాస్పిటల్ కాడికి పోయి రిపోర్ట్లు తీసుకున్నా. ఒక 5000 డబ్బులు ఇస్తా. 5000 డబ్బులు ఇస్తా, పొద్దున ఇస్తా. పొద్దున దగ్గర లేదా డ్రా చేస్తా. ఉన్నాయి, మీ ఇంట్లో పంపించినారు, ఇంత క్యాష్ ఇక్కడ పెట్టుకున్నావు. ఇంతకుముందే నాతో అంటే డబ్బులు ఇక్కడ పెట్టుకున్నాను. ఉన్నాయి, మీ ఇంట్లో పంపించినారు, ఇంత క్యాష్ ఇక్కడ పెట్టుకున్నావు. ఇంతకుముందే నాతో అంటే డబ్బులు ఇక్కడ పెట్టుకున్నాను. నువ్వు చెప్పినావు నాకు అక్కడ పెట్టుకున్నాను కూడా, నువ్వు మర్చిపోయావు. నాకు అట్లా ఏంది అంత లెక్క? ఎవరు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపించినారు. మనతో క్యాష్ ఎప్పుడు ఉంటుందిలే. మనతో 2 లక్షలు నీ పంపించేద్దాం నుంచి. తొందరగా పంపించానా పిల్లోని? వాడు కార్లో షోరూమ్కి కార్ ఇమ్మన్నాడు. అదొక 20,000 కట్టాల్సి వస్తుంది రేపు. అది నీతో ఉండేది, నేను ఇస్తా కానీ. అవు మీ ఇంట్లో పంపించినారులే, ఇస్తా నేను. మా కిడ్నీలు బాగా ఇచ్చారా? చూసుకుని నీ రేపు ఇస్తారా నాయన సాయంత్రం. వాడు తప్పు, వాడి ముందు మర్యాద పోతుంది, మర్యాద నిజంగా పోతుంది. నేను నాకు వాళ్ళ పాపం సరేలే, నేను రేపు ఇస్తా, డ్రా చేయిస్తా. వాడి ముందు మర్యాద 20,000 చెప్పింది. నేను ఇస్తా కదా, నీకు ఇస్తాను 20,000 ఇస్తాను. 20,000 తేడా ఏం లేదు, ఇస్తా. 20,000 ఫాస్ట్ గెంచి. ఎంత ఉంది ఇది? 55,000. ఇంకా 5,000 ఉందా? 11 12 13 14 15 మీ ఇంట్లో పంపించినారు, జాగ్రత్త పెట్టుకో. నాయన చూడు, మళ్ళా ఇంకా స్టార్టింగ్ నుంచి ఉండు. 1 2 3 4 5. ఆ బియ్యం ప్యాకెట్ తేయాల డిమార్ట్లో ఇది. నీకేం గుడ్డు ఇరుగుతాయి. అది నీకు రేపు ఇస్తా లెక్క. మీ ఇంట్లో వాళ్ళకి పంపించింది, మీ ఇంట్లో వాళ్ళు పంపించిన నీకేమి ఈ బియ్యం ప్యాకెట్ 3,000 నేను రేపు ఇస్తా. నేను ఈ నన్ను కటకట చేయద్ది, తెచ్చుతాను. వాళ్ళకి ఇచ్చి పంపించేస్తా. వాళ్ళ ఇంట్లో పంపించినది పంపించారు ఇప్పుడే. ఏమో బాగాలేదని సొయ్యలుడు ఆ డబ్బులు నీకు పట్టుకో. ఇది చూడైనా మళ్ళా ఎందుకు వచ్చింది ఊరికే? 1 2 3 4 5
ఫంక్షన్ పోవాలని బట్టలు ఏమే అలా ఒకసారి అర్థమానం ఏమన్నా ఇది కాదు, నువ్వు నాదేమన్నావు ఇంట్లో డబ్బులు పంపించినారు ఎల్లుండి కట్టాలా అన్నావు హాస్పిటల్. ప్రతి దాంట్లో చూడు ఎల్లుండి బొక్కే నాకే ఏముండదు నాకే నువ్వు ఎల్లుండి కదా హాస్పిటల్ కట్టేది. నాకు ఒక 5,000 సరే జత బట్టలు తెచ్చుకుంటా. ప్రాణం పోతావు, ప్రాణాలు నీ వల్ల చెడిపోతే ఎంత ఇబ్బంది వాళ్ళకి ఎంత కుటుంబం నాశనం అయిపోతుంది నీ వల్ల. ఎన్ని లైఫ్ మొత్తం చెడుతావా సరేలే ఎంత ఇబ్బంది అంత ఎమర్జెన్సీ అయితే నా కిడ్నీ ఇస్తా. అంత ఎమర్జెన్సీ అయితే నా కిడ్నీ ఇస్తా. కిడ్నీ అవద్దు నీ పనికిరావా ఇస్తావులే నువ్వు నాకు తెలిస్తే. నువ్వు చాలా ఒప్పుకొని ఇట్లా ఈ విషయంలో చాలా నిష్ఠూరంగా ఉంటా. డబ్బు ఉంటే 10 మంది పెట్టే రకమే పెట్టారన్నది ఎంచి పంపించిన తర్వాత మంది వేరే ఉంటది. నువ్వు అర్థం చేసుకొని ఏం నవ్వుతాడు నువ్వు. ఇదేంది అసలు నా డబ్బులు మీరేం తీసుకున్నారు? నీ డబ్బులు ఏడవున్నాయా? కట్ట ఉంది, రబ్బర్ బ్యాండ్ ఉంది, నుంచి వచ్చే అసలు లేనిపోని వస్తాయి మాటలు పంపిస్తాం. కార్ అంటున్నావు ఏంటిది? నీకేలవి మధ్యలో పిల్లోరు లెక్కుండు అవసరం మరి. సన్న బిడ్డవి సన్న బిడ్డ చెప్పాలా? లెక్క పెట్టలేదు నేనేమి. నువ్వు లెక్క పెట్టలేదు ఏంటికి ఇచ్చినా ఏంటికి మాట్లాడతాడా? వాడు లెక్క పెట్టలే, నేను లెక్క పెట్టలే, నువ్వు లెక్క పెట్టలే, అందుకే నువ్వు లెక్క పెట్టలే, అందుకే అనుమానించలేదు, లెక్క పెట్టలేదు అన్నాడు. రబ్బర్ బ్యాండ్ ఉంది కదా మన సాక్ష్యం. రబ్బర్ బ్యాండ్ ఏముంది? చిన్నది అయిపోయింది. ఏంది చూడు, కట్ట పెద్దదే మంచం పెద్దగా దాని మీద పెట్టినప్పుడు సన్నగా కనపడతాను. కట్ట పెద్దదే మంచం పెద్దగా దాని మీద పెట్టినప్పుడు సన్నగా కనపడతాను. ఉండు నీకు ఎంచుతా కదా. అది ఊరికే వాళ్ళు లేనిపోని అడుక్కుంటా పెంట అయ్యేటట్టుంది. ఆ బట్టలకే కదా దాంట్లో నీకు జత. నీకు నిన్న బట్టలు తీసుకొచ్చినాయి కాదు, 4 జతలు 5 జతలు బట్టలు ఇచ్చినాయి నీకు. ఇప్పుడు వేసుకుంది కూడా కొత్తది కట్ట కాదా? నీకు 5 జతలు బట్టలు తెచ్చినట్టే. సరేలే నువ్వు నేను మీ కిడ్నీ ఆడిపోతే నా కిడ్నీ కోసిస్తా నీకు అంతవరకు వస్తే. కట్ట చేయొద్దు. బట్టలు మంచిగా తీసుకోవాల పోతాను, వేరే మంచి పని మీద పోతాను. ఈ చిల్లరంతా ఎందుకు పక్కన పెట్టు. రెండు ప్యాంట్లు పక్కో. చూడరా ఇది అవసరం మాటలు ఏళ్ళని మాట్లాడి మేము పడాల్సి వస్తుంది. రబ్బర్ బ్యాండ్ పెట్టుకో నువ్వు గుర్తుగా. రబ్బర్ బ్యాండ్ పెట్టుకో నువ్వు గుర్తుగా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 రబ్బర్ బ్యాండ్ ఈడే ఉంది. అట్లా పోయేది లేదు. వానికి అప్పచెప్పి పోదాం. కూర్చో అప్పచెప్పి పోదాం. కూర్చో నీడు కూర్చో. తప్పు చేయద్దు అది. మనకి రబ్బర్ బ్యాండ్ ఇచ్చిపోయినాక మనం అప్పచెప్పే బాధ్యత మంది. కూర్చో నీడు కూర్చో. 50,000 ఉండాలి ఆడ అక్కడ ఎంచుతాను కదా. ఏమన్నా చేయొచ్చు. కూర్చో. నీ క్యాష్ ఎంత ఉంది? మీ ఇంట్లో పంపించింది కిడ్నీ ఆపరేషన్ కోసము. ఎంత చూపి ఎంత చూపి నీకు రేగింది అనుకో. చూపి అన్నా కటకట చేయకుండా చూపి. ఆ డబ్బులు అవి ఇవి ఓటు అనుకుంటారు. నీ డబ్బులు తీసి పక్కన ముందర పెట్టుకో. మళ్ళా దిగురా వాడిని పంపించేద్దాం రా. మళ్ళా రబ్బర్ బ్యాండ్ దిగిందంటే మనకు దిగుతాయి. కానీ ఎంతుంది? 25 నోట్లు ఉన్నాయి. 100 నోట్లు ఉండాలి అక్కడ. ఇప్పుడు ఇది ఎంతుంది? నువ్వు ఏం మాట్లాడుతున్నా మాకు అర్థం కాదు. అది డీజిల్ వేయించుకుంటాను రేపు బయటికి పోయేదానికి. నీ అంత ఎరిపప్పునేమో నా కొండ ఎరిపప్పునే నువ్వు ప్రతిసారి లెక్కలు మోసం చేస్తున్నావు. నువ్వు చూడు చెప్తాడా నిప్పేస్తా మ్యాటరింగా చెప్పేస్తా మళ్ళా చెప్పేదినా. ఏం చెప్పేస్తావు? పెట్టుకున్నాయనా
నీ దగ్గర పెట్టుకో. దా 1 2 3 ఇంజిన్ ఆమ్లెట్ ఏం రా, ఏం మొత్తం అన్నమా, ఏం టర్మం పడుతున్నావా? ఏ వైజాగోడా? అనంతపురం 24 నోట్లు ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్ కూడా టైట్. 24 నోట్ల 50,000కి ఎన్ని నోట్లు ఉండాలి? 100 నోట్లు ఉండాలి. నువ్వు ఎంచినావు మీ అక్క ఇచ్చినప్పుడు ఇచ్చినావా? లెక్క పెట్టలే లెక్కేస్తే గట్టిగా ఉంటది. అంటే మేము లెక్కేస్తే తప్పు ఉంటుంది. అంటే మేము లెక్కేస్తే తప్పు ఉంటుంది. తక్కువ ఎక్కువ ఇస్తున్నామో మనం ఎప్పుడైనా సరే తక్కువ ఇస్తాం. సారీ, ఎక్కువ ఏమో తక్కువ ఏమో కరెక్ట్ ఇస్తాం. పక్కన పిల్లలా పిలుచుకో భయమా ఏమన్నా రబ్బర్ బ్యాండ్ ఉంది. ఏమన్నా? తెలుసాలా? ఓ చెప్పుకో. 50,000 ఉండాలి. నువ్వు ఫస్ట్ 24 నోట్లు ఉన్నాయి. ఫస్ట్ పిల్లలా క్లారిటీ కనుక్కో. పిల్లలా పోరా. పిలుస్తాను. మీ ఇద్దరు పని ఉంది ఇప్పుడు. మీ అక్కడ ఉంటా చెప్పు. ఇప్పుడు మనం అయితే మాతో పెట్టుకుంటే ఒకసారి. ఏం తమాషలు అయిపోతుంది డబ్బుల విషయం. ఏం తమాషలు అయిపోతుంది డబ్బుల విషయం. నిజపోతాను కోరుకోరు మనకేమి. గుడ్లు మనసు మీద ఎవరు నేను రూపాయి ముట్లే ఓరం చేయద్దు నువ్వు. తిన్న పిస్తా మిందొట్టు. డబ్బులు ఏ డబ్బులు లెక్క పెడతాను తీసుకున్న డబ్బులు ఎవరు నాకు బొజ్జలో పెట్టుకున్న డబ్బులు దుబ్లి ఏమి కట్టలేదు బుజ్జులు అని పీక్కోరు అట్లా ఏ ఏడికి వీడికి కిడ్నీ పంపించారు వీడికి ఏ వాళ్ళ ఇంట్లో కిడ్నీ పంపిస్తారు. వాళ్ళ ఇంట్లో ఫోన్ కొట్టు. అబ్బో డబ్బులు ఫోన్ పంపిస్తారు. వాళ్ళ ఇంట్లో ఫోన్ కొట్టు. అబ్బో డబ్బులు ఫోన్ కొట్టు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే నీ మాట్లాడుకుంటాను. ఫోన్ చేద్దాం. వీడికి ఎందుకు పంపుతారు? ఫోన్ చేద్దాం. ఎందుకు వాళ్ళ పంపుతారు? ఇంట్లో పంపినాడని చెప్పినాడు. అది ఫోన్ నాకు అడగకుండా ఎందుకు పంపుతారు అసలు? ఏ కొట్లాడ ఫోన్ చేద్దాం. వద్దు. వీళ్ళ ఇంట్లో నేను పంపుతా వాడు ఖర్చు నీ వీళ్ళ ఇంట్లో పంపలేదా? చూడు ఎందుకు దొంగ ఫోన్ డబ్బులు నువ్వెందుకు ఇచ్చాడు వాడికి? లెక్క పెడతారని తీసుకున్నారు నా దగ్గర ఆయన ఈ సొమ్ము నాది కాదు. ఏయ్, లెక్క పెట్టు. లెక్క పెడతారు. ఏయ్, 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 ఈ లెక్కలు దండి చూసినప్పుడు బయట లెక్క పెట్టు. ఏ పాడు వేరా ఎంత డబ్బులు చిన్న పాడు పాడు బయట పాడా. 50,000 20,000 మొత్తం లెక్క పెట్టి నీటిలో తిప్పాను బయటికి పోయి లెక్క పెట్టుకుంటావా డబ్బులు? 40,000 ఇక్కడే ఉండే. పో బయటికి పో. 40,000 బయట పో ఫస్ట్ పో. ఇద్దరు బయట పో. పోరా 40,000 ఎక్కడికి వెళ్ళిపోతాం? మేము ఎందుకు వెళ్తాం? 40,000 తీసుకోపోలేనా మంది డబ్బులు కానీ పోతుంది మళ్ళా మనం పాప మోర్చిపోతారు కిడ్నీ ఆపరేషన్. ఆపరేషన్ పాప మోర్చిపోతారు కిడ్నీ ఆపరేషన్. ఆపరేషన్ పేషెంట్ తీసుకున్నారా? ఇంతేనా మీరు రూపాయలు చూపిస్తారు? ఇంట్లో వాళ్ళకి వాళ్ళు పండుకోండి. 40,000 తీసుకుంటావు నువ్వు. మీ ఇద్దరికి ఎంత లేదురా లేనట్టుంది. ఎక్కించి తాంతా మళ్ళా నువ్వు జోబిలో రూపాయలు లేదురా. వాడు పెట్టుకుందంతా తీసినాడు. నా పాకెట్లో కూడా ఏం లేదు. 10,000 మిస్ అవుతుంది. ఇద్దరు కింద ఉంది చూడు కట్టలో. దీంతో పాటు 10,000 మిస్ అవుతుంది. 10,000 కాదు నువ్వు మీ అక్క ఇద్దరు మిస్ అవుతారు. 10,000 కాదు నువ్వు మీ అక్క ఇద్దరు మిస్ అవుతారు. 10,000 నిజాయితీగా 50,000 ఉండాలి. 40,000 ఉంది ఇక్కడ. ఇంకో 10,000 కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు కొరుకుతా బట్టలు ఇప్పి అవమానిస్తారా? ఏ పదప్ప చూడరా అందులో ఉంటాయి చూడు. చూసుకో 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 బట్టలు ఇప్పిస్తారా వీళ్ళు? మనకేంది పని 7 పంచాయతీ మాకు రోజు